హాసన్ సినిమా కష్టాలను ఫేస్ చేస్తోంది. అదేంటో కానీ చేతికొచ్చిన క్రేజీ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయి. అదిరిపోయే లైనప్ ఉందనుకుని మురిసిపోయే లోపే పేకమేడలా కూలిపోయింది. శృతి హాసన్ కి ఎందుకు ఇలా జరుగుతోంది? వాజ్ స్టోరీ. శృతి హాసన్ కు మళ్లీ కష్టాలు తప్పలేదు. ప్రియుడితో బ్రేకప్ అయింది. మళ్లీ యాక్టింగ్ పై కాన్సంట్రేషన్ చేస్తుంది కదా, కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే రివర్స్ అయింది. ఈ అమ్మడి చేతిలో 5 సినిమాలుంటే 3 ఆఫర్స్ పోగొట్టుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ, ఇంగ్లీష్, తమిళంలో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ చెన్నై స్టోరీలో మాత్రమే నటిస్తోంది. క్రాక్ హిట్ తో శృతి హాసన్ దశ తిరిగింది. వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, మరోవైపు వరుస హిట్స్ తో మరో లెవెల్ కు చేరుకుంటుంది అనుకుంటే అదీ లేదు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ వంటి హిట్స్ పడినా ప్రత్యేకంగా వచ్చిన క్రేజ్ ఏమీ లేదు. మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న టైంలో సెట్స్ పైకి వెళ్లి ఒకటి, వెళ్లకుండానే 2 అటకెక్కాయి. శృతి హాసన్ 5 సినిమాలు చేస్తుందనుకుంటే ప్రస్తుతం 2 మిగిలాయి. డెకాయిట్ మూవీలో అడవిశేష్ తో కలిసి నటిస్తుంది. ఆల్రెడీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాక శృతి నటించడం లేదన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ అమ్మడే బయటకొచ్చేసిందా, లేదంటే తప్పించారో తెలియదు గానీ శృతి అయితే సినిమాలో లేదట. మరోవైపు సెట్స్ పైకి రావాల్సిన సలార్ 2 ఉంటుందో లేదో తెలియడం లేదు. హను రాఘవపుడి స్పిరిట్ కు ప్రభాస్ కమిట్ అయితే ప్రశాంత్ నీలేమో ఎన్టీఆర్ మూవీని లైన్ లో పెట్టాడు. ఇంకో ఏడాది వరకు సలార్ 2 ఉండదని తేలిపోయింది. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ లో ఛాన్స్ అందుకున్నా షూటింగ్ ఆగిపోయింది. సినిమా బాగా రావడం లేదన్న కారణంగా షూటింగ్ ఆపేశారని తెలిసింది. ఇలా డెకాయిట్, టాక్సిక్, సలార్ 2 శృతికి హ్యాండ్ ఇచ్చాయి.